అందరికీ నమస్కారం. ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబ దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు బక్కాని నరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, జోగులాంబ దేవాలయం పురాతన కాలంలో ఒక దండయాత్రలో భాగంగా డెమాలిష్ చేయబడ్డది. కానీ అమ్మవారి విగ్రహాన్ని మాత్రం భక్తులు ఉన్న స్థలం నుంచి తొలగించి ఒక బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ఒక అంచున కాపాడబడ్డది. ఆ తర్వాత నేను 1994లో ఎమ్మెల్యే అయిన తర్వాత వెంకటరామయ్య అని ఐఏఎస్, ఆ వెంకటరామయ్య అనే పెద్ద ఆయన గతంలో ఈఓ టీటీడీలో పనిచేసిండు చిత్తూరులో. ఆయన ఒకసారి వచ్చి ల్యాండ్ ఆర్డర్ తెలంగాణ అండ్ రాయలసీమలో కంట్రోల్ కావాలంటే 5వ శక్తిపీఠం జోగులాంబ దేవాలయం నిర్మించాలి, పునఃప్రతిష్ఠ చేస్తే బాగుపడుతుందని. ఈ విషయాన్ని నేను ప్రకాష్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే ఆలంపూర్, రావుల చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురం పోయి చంద్రబాబు నాయుడు గారితో మొట్టమొదటిసారిగా ఒక ప్రవేశ ద్వారం కడితే జోగులాంబ శక్తిపీఠం ఉన్నది అనేది తెలిస్తే వాహనదారులు కానీ భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే ప్రప్రథమంగా 5 లక్షలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రవేశ ద్వారం నిర్మించి ప్రారంభించినాం చౌరస్తాలో. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మేము లెటర్ పెట్టడం జరిగింది. ఈ పురాతన కాలంలో నిర్మించినటువంటి దేవాలయం డెమాలిష్ అయింది కాబట్టి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలంటే మరి సార్ ఏం చేసిందంటే, ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గ్రూప్ టెంపుల్స్ పథకం కింద అనేక దేవాలయాల నుంచి డబ్బులు సమకూర్చి ఈ దేవాలయాన్ని ఉన్న మొదటి స్థానంలో ఎక్కడ కొట్టివేయబడ్డదో అదే స్థానంలో మరి పండితులందరినీ, అంటే పీఠాధిపతులు వాళ్ళందరి సలహాలు తీసుకొని యథాస్థానంలో సుమారు 3.5 కోట్లు అనుకుంటా, నేను కరెక్ట్ తెలియదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని ఏబి అటల్ బిహారీ వాజ్పేయి గారి అనుమతి తీసుకొని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆనాటి నుంచి ఈ దేవాలయం మరి భక్తుల సందడి ఎక్కువైంది. అందువల్ల దక్షిణ భారతదేశంలో 5వ శక్తిపీఠం మరి ఈ దేవాలయం అయిన తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రద్దీ పెరిగింది. మరి అంతేకాకుండా స్థానికంగా కూడా కర్నూలు, మహబూబ్నగర్, కర్ణాటక మొదలైన మహారాష్ట్ర రాష్ట్రం నుండి కూడా భక్తులు రావడం జరిగింది. అందుకొరకు ఏ 3, 4, 5, 6 శతాబ్దాలలో నిర్మించినటువంటి ఈ దేవాలయం చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల, అంటే ఎంతోమంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయ్యారు. 1956 నుంచి 2014 వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినా ఎవరు కూడా దేవాలయాన్ని పట్టించుకోలేదు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయం కృషి అనంతం. అంతేకాకుండా రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 నుంచి పట్టు వస్త్రాల సమర్పణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్ననాడు మేము చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలు పార్టీ తరఫున మేము కూడా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా మారింది. అందుకొరకు ఈరోజు కూడా మరి పట్టు వస్త్రాలు, అంతేకాకుండా ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి కదంబ పుష్పాలతో ఈరోజు అర్చన చేయడం జరిగింది. అందువల్ల మరి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ప్రజాస్వామ్యానికి లోబడి పరిపాలించుకోవాలని కోరుతున్నాను.